వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియను పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియపై అడిషనల్ ఏఆర్ఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కు సంబంధించి ఎన్నికల కమిషన్ లేటెస్ట్ మార్గదర్శకాలను ఇచ్చిందని, వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ కౌంటింగ్ చేపట్టాలన్నారు. కౌంటింగ్ లో కవర్, ఆథరైజేషన్ లెటర్, బ్యాలెట్ ముఖ్యమైనదని, ఆథరైజేషన్ లో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటించాలన్నారు. చాలా ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్, వీవీప్యాట్ స్లిప్ లో కౌంటింగ్ నిర్వహించాలని, ఇందులో ఎలాంటి ఒత్తిడి ఉండకుండా కౌంటింగ్ చేసేలా చూసుకోవాలన్నారు. ఏవైనా సందేహాలు ఉన్నా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్, వీవీప్యాట్ స్లిప్ల కౌంటింగ్ ని పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే అన్ని విధాలా సన్నద్ధం కావాలన్నారు. ఈ సందర్భంగా పోస్టల్ బ్యాలెట్, వీవీప్యాట్ స్లిప్ల కౌంటింగ్ పై పూర్తిగా శిక్షణ నిర్వహించారు. సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని అనంతపురం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వినోద్ కుమార్ పేర్కొన్నారు. అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సాధారణ ఎన్నికలు 2024పై అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ సూచనల ప్రకారం కౌంటింగ్ కోసం అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. ఎన్నికల కౌంటింగ్ కోసం జేఎన్టీయూలో పార్లమెంటు నియోజకవర్గం, 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జేఎన్టీయూ మెయిన్ బిల్డింగ్, ఈసీఈ డిపార్ట్మెంట్ బిల్డింగ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో కౌంటింగ్ చేపట్టడం జరుగుతుందన్నారు. జూన్ 4వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందన్నారు. సాధారణ ఎన్నికల కౌంటింగ్ కోసం ఎన్నికల కమిషన్ జిల్లాకు 3 పరిశీలకులను నియమించడం జరిగిందన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తామని, ఇందుకు సహకరించాలని కోరారు. అనంతపురం నగరంలో ఎన్నికల కౌంటింగ్ జరిగే జేఎన్టీయూలో పటిష్టంగా కొనసాగుతున్న భద్రతతో పాటు ఆ ప్రాంగణం లోపల, వెలుపల ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, బందోబస్తు చర్యలను ఎస్పీ గౌతమిశాలి సమీక్షించారు. ఈ 2 కళాశాలల ప్రాంగణాలలో కలియ తిరిగి ఇప్పటికే ఏర్పాటు చేసుకున్న పార్కింగ్ స్థలాలను పరిశీలించి మెరుగైన చర్యల కోసం అధికారులకు పలు సూచనలు చేశారు. జేఎన్టీయూలోకి వెళ్లొచ్చేందుకు ఎంట్రీ, ఎగ్జిట్ దారులు మినహాయించి మిగతా మార్గాలేవి లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దీనివల్ల ఎన్నికల అధికారుల అనుమతి ఉన్నవారు మాత్రమే పోలీసుల తనిఖీల ద్వారా కౌంటింగ్ కేంద్రాల్లోకి వెళ్లొచ్చేలా చర్యలు తీసుకున్నారు. జేఎన్టీయూ చుట్టూ ఉన్న ప్రహరీ గోడ లోపల, వెలుపల భద్రతను సమీక్షించారు. ప్రహరీ గోడకు 2 వైపులా రాళ్లు, కట్టెలు లేకుండా చూడాలని, పటిష్టమైన బందోబస్తు చేపట్టేలా ఆదేశాలు జారీ చేశారు. నిర్దేశించిన ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల ద్వారా కాకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రహరీ గోడ దూకి ఎవరూ రాకుండా నిరంతరం పహారాతో పాటు ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీతో పాటు అనంతపురం ఏఆర్డీఎస్పీలు టీవీవి ప్రతాప్, మునిరాజా, సిఐలు రెడ్డప్ప, క్రాంతికుమార్, ధరణి కిషోర్, ప్రతాప్ రెడ్డి, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభిమానం అంటే ఇదేనేమో, వాళ్ళ నాయకుడు గెలుపు కోసం ప్రత్యేక పూజలు. కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండల పరిధిలోన కంబాలదిన్నె గ్రామంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మంత్రాలయంలో ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి 4వ ఎమ్మెల్యేగా గెలవాలని హనుమాన్ జయంతి సందర్భంగా 111 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కంబాలదిన్నె గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రంగముని అల్లయ్య, చిన్న భీమారాయుడు మాట్లాడుతూ శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఖచ్చితంగా మళ్లీ అధికారంలోకి వైఎస్ఆర్సీపీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వీరేష్, మాజీ ఎంపీటీసీ గోవిందు, పెద్ద భీమరాయుడు, శేఖర్, గోపాల్, హుసేని, కుండకాయల హుసేని, హనుమంతు, సిద్ధు, వీరేష్, ఆర్జీ9 టీవీ ఎండి ఆశీర్వాదం. ఆడ మంగళారతి బాలనారెడ్డి పేరు మీద మంగళారతి తిస్తామడా. ఈరోజు అనగా
హనుమాన్ జయంతి సందర్భంగా మా ఎమ్మెల్యే కోసం ఘన విజయం సాధించాలని రేపు 4వ తారీఖు ఫలితాల్లో ఘన విజయం సాధించాలని 111 కాయలు హనుమాన్ జయంతి చెల్లించడం జరిగింది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, మంత్రాలయం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాలనాగరెడ్డి వీరు అఖండ మెజార్టీతో గెలవాలని కొమ్మలదిన్నె గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు 111 టెంకాయలు మొక్కులు చెల్లించుకోవడం జరిగినది. రాబోయే ఫలితాలు అఖండ విజయాన్ని అందించి 4వ తేదీ బ్రహ్మరథం పట్టి మళ్ళీ జగనన్న పాలన అందించాలని, అలాగే మంత్రాలయం నియోజకవర్గంలో బాలనాగరెడ్డి 4వసారి విజయం పట్టుమని సాధిస్తాడని కూడా ఈ రోజు తెలియజేస్తూ నమస్కారం. విజయ్ పూర్వోక్త సంకల్ప ప్రకారేణ ఏవ శక్తి ధ్యానావాహనాది శివ గోత్రోద్భవస్య శివనామ